ఈ వీడియోలో మనం పూర్ణాంకాల గురించి తెలుసుకుందాం. పూర్ణాంకాలను ఇంగ్లీష్లో ఏమంటామంటే హోల్ నెంబర్స్ అంటాము. ఇంట్రడక్షన్ టు హోల్ నెంబర్స్. మనం ఏదైనా లెక్కించాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా లెక్కిస్తాము? 1, 2, 3, 4, 5 ఈ విధంగా లెక్కిస్తాం. అయితే ఈ సంఖ్యా సమితిని మనం ఏమంటాము అంటే సహజ సంఖ్యలు అంటాము. సహజ సంఖ్యలను ఇంగ్లీష్లో ఏమంటాము? న్యాచురల్ నెంబర్స్ అంటాము. ఈ న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలను మనం nతో సూచిస్తాము. n ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి మొదలవుతాయి మనకు సహజ సంఖ్యలు? 1 నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనేది మనం చెప్పలేము. అంటే అనంతం వరకు ఉంటాయి. దీన్నే మనం సహజ సంఖ్యలు అంటాము. ఇప్పుడు ఈ సహజ సంఖ్యల్లో ఏదైనా ఒక సంఖ్యకు 1ని కలిపామనుకోండి, అప్పుడు వచ్చే సంఖ్య ఏమవుతుంది? అది కూడా ఒక సహజ సంఖ్య అవుతుంది. ఉదాహరణకు చూడండి, 16ని తీసుకుందాం. ఈ 16కి 1ని కలిపితే ఏమవుతుంది? 17 అవుతుంది. ఈ 17 అనేది కూడా ఏమవుతుంది? 17 అనేది కూడా ఒక సహజ సంఖ్య అవుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక సహజ సంఖ్యకు 1ని తీసివేసామనుకోండి, అంటే ఇప్పుడు 21ని తీసుకుందాం. 21లోంచి 1ని తీసివేస్తే ఏమవుతుంది? 20 అవుతుంది. ఇప్పుడు ఈ 20 అనేది కూడా ఏమవుతుంది? ఇది కూడా ఒక సహజ సంఖ్య అవుతుంది. అంటే సహజ సంఖ్యల్లోంచి ఏదైనా అంటే 1ని తీసివేసినా లేదా 1ని కలిపినా సరే అది మనకు సహజ సంఖ్య వస్తుంది. మరియు చూడండి, సహజ సంఖ్యల్లో కనిష్ట సహజ సంఖ్య ఏమవుతుంది? అంటే సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? మనకు 1 నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి కనిష్ట సహజ సంఖ్య అంటే చిన్న సహజ సంఖ్య ఏమవుతుంది? 1 అవుతుంది. మరియు ఏదైనా ఒక సహజ సంఖ్యకు తర్వాత గల సంఖ్యను ఏమంటాము అంటే ఉత్తర సంఖ్య అంటాము. అంటే ఇప్పుడు చూడండి, 2ని తీసుకున్నాం అనుకో, 2కు ఉత్తర సంఖ్య ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే 2 తర్వాత వచ్చే సంఖ్య 3 కాబట్టి. మరియు ఏదైనా ఒక సహజ సంఖ్యకు ముందు గల సంఖ్యను ఏమంటామంటే పూర్వ సంఖ్య అంటాము. ఇప్పుడు 4ను తీసుకున్నాం అనుకోండి, 4కి పూర్వ సంఖ్య అంటే ముందు వచ్చే సంఖ్య ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే 4 యొక్క పూర్వ సంఖ్య 3. ఒక ఉదాహరణ తీసుకుందాము. 9 యొక్క ఉత్తర సంఖ్య ఏమవుతుంది? ఉత్తర సంఖ్య అంటే ఏమిటి? తర్వాత వచ్చే సంఖ్య. 9కి తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. కాబట్టి 9 యొక్క ఉత్తర సంఖ్య 10 అవుతుంది. మరియు 9 యొక్క పూర్వ సంఖ్య ఏమిటి? పూర్వ సంఖ్య అంటే ముందు వచ్చే సంఖ్య. 9కి ముందు వచ్చే సంఖ్య 8 అవుతుంది. ఇప్పుడు సహజ సంఖ్యల్లోని అన్ని సంఖ్యలకు కూడా ఉత్తర సంఖ్యలు అనేవి ఉంటాయి. అంటే తరువాత సంఖ్యలు ఉంటాయి. అదేవిధంగా సహజ సంఖ్యల్లో అన్ని సంఖ్యలకు కూడా పూర్వ సంఖ్యలు ఉంటాయి. అంటే ముందు ఉన్న సంఖ్యలు. కానీ చూడండి, సహజ సంఖ్యల్లో పూర్వ సంఖ్య లేని ఒకే ఒక సంఖ్య ఏది అంటే 1. ఎందుకంటే సహజ సంఖ్యలు 1 నుంచే మొదలవుతాయి కాబట్టి. మరి ఈ సహజ సంఖ్యల్లో ఈ 1కి కూడా పూర్వ సంఖ్య అనేది ఉంటే అదేమవుతుంది? 0 అవుతుంది. అంటే ఈ సహజ సంఖ్యలకు మనం 0ని కలిపామనుకోండి, అప్పుడేమవుతుంది? 0, 1, 2, 3, 4, 5 ఈ విధంగా మనకు సంఖ్యలు ఉంటాయి. ఈ 0ని కూడా కలిపిన ఈ సంఖ్యా సమితిని ఏమంటాము? ఈ సంఖ్యా సమితినే మనం పూర్ణాంకాలు అంటాము. పూర్ణాంకాలను ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటాము. ఈ హోల్ నెంబర్స్ పూర్ణాంకాలను మనము Wతో సూచించవచ్చు. ఈ పూర్ణాంకాల్లో మనకు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 0 నుంచి మొదలవుతాయి. ఎక్కడి వరకు ఉంటాయి? అనంతం వరకు ఉంటాయి. మరియు చూడండి, ఈ పూర్ణాంకాలలో కనిష్ట పూర్ణాంకం ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకంటే పూర్ణాంకాలు మనకు 0 నుంచే మొదలవుతాయి కాబట్టి. పూర్ణాంకాలలో అన్ని సంఖ్యలకు ఉత్తర సంఖ్యలు ఉంటాయి. అదేవిధంగా ఈ పూర్ణాంకాలలో అన్ని సంఖ్యలకు పూర్వ సంఖ్యలు ఉంటాయి. కానీ పూర్ణాంకాలలో పూర్వ సంఖ్య లేనిది ఏమిటి? 0 అవుతుంది. చూడండి, సహజ సంఖ్యలకు పూర్ణాంకాలకు తేడా ఏమిటి?
సహజ సంఖ్యలకు సున్నాని కూడా చేస్తే అవే మనకు పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ అవుతాయి.